చిట్ ఫర్ చిట్ కామెడీ ఛానల్. కామెడీ న్యూస్ ఫ్రమ్ నారద్. ఈరోజు మన టాపిక్ కింగ్ ఆఫ్ ది సిల్వర్ స్క్రీన్ ఏఎన్ఆర్ ఎట్ 100. మన అక్కినేని నాగేశ్వరరావు గారికి నిండు 100 జన్మదినోత్సవ శుభాకాంక్షలు. ఈ తరం వాళ్ళు ఎవరైనా సినిమా యాక్టర్ కావాలనుకుంటున్నారా? అయితే ఏఎన్ఆర్ సినిమాలు తప్పక చూడండి. ఏఎన్ఆర్ ది డిక్షనరీ ఆఫ్ యాక్టింగ్. 90 ఏళ్ల జీవితం, 250కి పైగా సినిమాలు. బిఫోర్ ఇండిపెండెన్స్, ఆఫ్టర్ ఇండిపెండెన్స్, కంప్యూటరైజ్. ఆ చిలిపి కృష్ణుడు చెప్పే భగవద్గీత చూడండి. నేర్చుకో, నేర్పుతాను, నేర్చుకో, నేర్చుకో, నేర్పుతాను, నేర్చుకో. చిన్న చిన్న కిటుకులు, చెప్పరాని చిటుకులు చేసి చూపుతాను, చూసి నేర్చుకో. 1924లో పుట్టిన అక్కినేని వారు 40ల్లోనే సినిమాల్లో ప్రవేశించారు. అంతకుముందే నాటకరంగ ప్రవేశం చేశారు. యాక్టింగ్ స్కూల్స్ రాక మునిపే యాక్టింగ్ మెథడ్స్ నేర్పిన పిలక బావ. పల్లెటూరి బావ అనే ఈ చిత్రంలో ఈ పాటలో ఆయన చూపించిన హావభావాలు నమో నమః. ఈ తరం హీరోలు సినిమాకు తగ్గట్టుగా తన బాడీ షేపులను మార్చుకునేందుకు జిమ్ముల్లో తెగ కష్టపడుతూ ఉంటారని వింటూ ఉంటాం. ఈ తరహా ప్రిపరేషన్ ఏఎన్ఆర్ నుంచే ప్రారంభమైందని పరిశీలిస్తే అర్థమవుతుంది. నవలా కథానాయకుడిగా దేవదాస్ కోసం, క్లైమాక్స్ కోసం ఎలా బక్కచిక్కిపోయారో మనం చూడొచ్చు. సినిమా షూటింగ్ అయిన వెంటనే ఆయన హాస్పిటల్లో జాయిన్ అయ్యారట. ఒకే సినిమాలో ద్విపాత్రాభినయం కోసం ఒక క్యారెక్టర్ బొద్దుగా, ఒక క్యారెక్టర్ నాజుగ్గా ఉండాలని చెబితే డైటింగ్లో ఫ్యాట్ కంటెంట్స్ పెంచి వెన్నముద్దలు తిని ఆ బాడీని పెంచారంట. నిజానికి ఏఎన్ఆర్ అంటే రొమాంటిక్ హీరో. ఎప్పుడూ నాజుగ్గానే ఉంటారు ఆయన. తెర మీద కనిపించే ఏఎన్ఆర్లో ఉల్లాసం, ఉత్సాహం ప్రేక్షకుల్లో ఉత్తేజాన్ని ఇస్తుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. కాస్త వెనక్కి వెళితే బాటసారి సినిమాలో నాగేశ్వరరావు గారిని చూస్తే బెంగాలీ వారేమో అనిపిస్తుంది. నవలా రచయిత ప్రాణం పోసిన ఒక పాత్రకు జీవం పోసినట్టు అనిపిస్తుంది ఆ పాత్రను చూస్తే. అసలు మందు బాటలు కానీ, మందు గ్లాస్ కానీ పట్టుకోవడం ఏఎన్ఆర్ తర్వాతే అన్న నానుడున్న ఆ రోజుల్లో భక్త తుకారాం లాంటి ఒక మరాఠీ బ్రహ్మజ్ఞాని పాత్రలో అలా ఒదిగిపోవడం ప్రేక్షకుల్ని ఆశ్చర్యానికి లోను చేస్తుంది. ఒక నటుడికి ఇంతకంటే కాంట్రాస్ట్ ఏం కావాలి? నవరసాలలో సాత్వికాన్ని పండించడం ఆషామాషీ కాదు. అందులో అక్కినేని వారు సిద్ధహస్తులు. ఒక క్యారెక్టర్కి రసపోషణ ఎంత మోతాదులో కావాలో అంతవరకే ఇవ్వగల సమర్థులు. చూడ్డానికి అన్ని సినిమాలు ఒకేలా ఉన్నా ఆ పాత్రకి ఆయన చూపించే వైవిధ్యం, ఆ కొలతలు బాగా పరిశీలిస్తే అర్థం అవ్వకపోవు. అదే కాబోయే నటులకు కావాల్సింది. అబ్జర్వేషన్, అబ్జర్వేషన్, అబ్జర్వేషన్. నటుడంటే ప్రేక్షకుణ్ణి టు మేక్ బిలీవ్ చేసినంతవరకే నటించాలి, అంతేగాని జీవించడం కాదు. ఇది మాకు థియేటర్ ఆర్ట్స్లో చెప్పిన పాఠాలు. ఒక రిపోర్టర్గా, ఒక థియేటర్ ఆర్ట్స్ విద్యార్థిగా నాకు ఏఎన్ఆర్ గారు చెప్పిన పాఠాలలో మనలో ఉన్న లోపాలని ఎలా ప్లస్ చేసుకొని ముందుకు సాగాలి అనేది వారికి తెలిసినట్టు ఎవరికీ తెలియదు. నాటకాలలో, సినిమాలలో చేరితే చెడిపోతావు అన్నది
అపోహ మాత్రమేనని రుజువు చేసిన నట సామ్రాట్ బుద్ధిమంతుడు అక్కినేని నాగేశ్వరరావు. గుడిలో ఏముంది బాబు, బడిలోనే ఉంది. భక్తి శక్తి కావాలంటే మానవ సేవ. ఇంతవరకు చూసిన వారికి ఇట్టే అర్థమవుతుంది, ఏఎన్ఆర్ శ్వాస ధ్యాస సినిమాయే. అందుకే నేనంటాను, నటయోగి అక్కినేని. అక్కినేని వారి సినిమాలు ఈ తరానికి పరిచయం చేయాలనే ఆశయంతో ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్ 3 రోజుల ఫిల్మ్ ఫెస్టివల్కి పిలుపునిచ్చింది. కింగ్ ఆఫ్ సిల్వర్ స్క్రీన్ ఏఎన్ఆర్ 100 అని పేరు పెట్టింది. ఈ నిర్వహణలో నేషనల్ ఫిల్మ్ ఆర్కీవ్స్ ఆఫ్ ఇండియా, నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్లు భాగం పంచుకుంటున్నాయి. నేటి జోకువార్తలో నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఎండి తెరపై బంగారు సంతకం అక్కినేని నాగేశ్వరరావు. ఏతంతారు గది ద్వసారా.